దక్షిణ భారత సినీ సంగీతం ప్రపంచంలో ఓ శకం ముగిసింది. తన మధుర గానంతో కోట్లాది సంగీత అభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. 88 ఏళ్ల వయసులో మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని రేపల్లె తాలూకా పల్లపట్లలో జన్మించిన ఎస్ జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి దక్షిణ భారత కోకిలగా చిరస్థాయిగా నిలిచారు. 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 10 నంది అవార్డులతో పాటు అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్తో సత్కరించింది. దాదాపు 7 దశాబ్దాల సంగీత ప్రస్థానంలో తన అపూర్వ గాత్రంతో తరతరాల శ్రోతలను అలరించిన ఎస్ జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటుగా సినీ సంగీత ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. ఇవాళ ప్రముఖ గాయని జానకి అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రజల సందర్శనార్థం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహారాజా కాలేజ్ గ్రౌండ్స్లో జానకి పార్థివ దేహం ఉంచనున్నారు. మైసూర్లోని ఫామ్ హౌస్లో జానకి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జానకి మృతి సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని ప్రధాని మోదీ అన్నారు.